అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా శిరీష. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఏలినాటి నాటి శని ప్రభావం ఉందంటున్నారు. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ దైవాన్ని పూజించమంటారు? పెళ్లి కల వచ్చేసిందే బాలా అని మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శనిలో పెళ్లి కల వచ్చేసింది, ప్రేత కళ రాలేదు. ఏలినాటి శని అనగానే ప్రతి ఒక్కడు భయపడిపోతాడు, బాబోయ్ ప్రేతకళ వచ్చేసిందా, మమ్మల్ని చంపేస్తుందా, మమ్మల్ని ఇచ్చేస్తా అని. ఏలినాటి శనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా వేధించడమే కాదు, వీళ్ళకందరికీ పెళ్లిళ్ళు కానటువంటి మేషరాశి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేస్తుంది. ఒక 50 సంవత్సరాలు ఈ అమ్మాయితోనే ఉండరా, పెళ్లి చేసుకుని వేరే అమ్మాయిని చూడకరా స్టూపిడ్ ఫెలో అని చెప్పి వివాహం చేస్తాడు శనీశ్వరుడు. కారణం ఏంటి? బంధకారకుడు ఆయన, బంధ విముక్తుడు ఆయనే, బంధకారకుడు ఆయనే, కర్మకారకుడు ఆయనే, కర్మ విముక్తి చేసేవాడు ఆయన, న్యాయ దేవత. కాబట్టి చూస్తాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవడు పెళ్లి కావట్లేదని వాళ్ళ నాన్న. ఇప్పుడు కాలం ఎలా మారిపోయింది. ఇప్పుడు కూడా కొడుకులు కూతుర్లు పెళ్లిళ్ళకి వచ్చి, పెళ్లిళ్ళు పెద్దవాళ్ళు అయితే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అలాగా. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి అడగకుండా వాడి రొమాన్స్ గురించి, వాడి పెళ్లిళ్ళ గురించి, వాడి ప్రేయస్సుల గురించి ఆలోచించేటటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దట్ ఈస్ ద పిటీ. అంటే ఇది అలాంటిది. మరి అరే వీడికి ఇంకా పెళ్లి చేసే వయసు వచ్చింది, వీడికి పెళ్లి చేసే శనీశ్వరుడు చేసేస్తాడు అనమాట. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించేస్తాడు. ఒక 50 సంవత్సరాలు ఇంట్లో పడరా ఉండు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు లేరండి బాధపడతా ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట అందరికీ. ఏంటి ఎందుకు పిల్లలు లేని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారండి. వీళ్ళు కరెక్ట్గా వీళ్ళ సరదా తీర్చేస్తారు వాళ్ళు. కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేస్తారు. పిల్లల్ని ఇచ్చేసి ఎస్ వీళ్ళతో పాటు ఉండు, వీళ్ళని చదివించు, పెంచు, పెద్ద చేయ, రోజు స్కూళ్ళకి దింపు, ఇది పెద్ద డ్యూటీ వేసేస్తారు. సో ఈ విధంగా 3 లాభాలు ఈ మేషరాశి వారికి ఉన్నాయి. ఇంకేం కావాలమ్మా? ఇకపోతే ఆదాయాలు, డబ్బు పుష్కలంగా వస్తుంది. గత నెల కంటే ఈ నెలలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి నాకు 10 సంవత్సరాల నుంచి డబ్బులు రావట్లేదండి, ఉద్యోగం లేదండి అనేవాళ్ళు పాపం ఉంటారు ప్రశ్నలు. అరే నాయన దండం పెడతా మీకు, మీరు వెళ్ళి పని చేయండి, ఏదో ఒక చోట పని చేస్తే వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే పని చేయకుండా మనకు డబ్బులు రావాలా. ఒకడు ఇప్పుడు ఏమంటాడంటే, నేను ఒక పని చేస్తే గురుగారు నాకు 30 కోట్లో 40 కోట్లో వచ్చేది ఉందండి, అది ఇది అయిపోతే అప్పుడు నేను మీకు ఫీజు ఇస్తానండి, మొత్తం ఎంత కావాల్సి అంత ఇచ్చేస్తాను, 1 లక్ష 5 లక్షల వరకు. అరే నాయన నీ ఫీజు అక్కర్లేదు, ఏమక్కర్లేదురా నాయన, నువ్వు మంచిగుండు అని చెప్తాం. అంటే ఆ భ్రమల నుంచి బయటకు రండి అంటాం. ఆ భ్రమల్లో ఉంటారు మేషరాశి వారు. ఏం నడిచిన సమయంలో రాహు భ్రమల్లో పెడుతుంటే ఈ యొక్క శని ప్రాక్టికల్గా మారుస్తూ ఉంటాడు అనమాట వీళ్ళని. ఇక ఎంటర్టైన్మెంట్స్ మేషరాశి వాళ్ళు చాలా తక్కువ అనమాట. అందులో డిసెంబర్ నెలలో వీళ్ళు అసలు బ్రహ్మాండంగా వీళ్ళు విందు వినోద కార్యక్రమాలే ఈ నెలంతా కూడా. ఎందుకంటే శుక్రుడు కాబట్టి ఈ రకంగా చిట్టి పాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు షూరిటీలు చూస్తేనే కానీ చూసుకుంటే కానీ ఇవ్వకూడదు. ఇస్తే కొంచెం మళ్ళీ లాస్ అయ్యారని బాధపడతారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఏమో నోటు దగ్గరికి వస్తుంది గురుగారు, నోటు దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి అంటారు. మరి జాగ్రత్తగా చేయాలి, దురాశగా ఎక్కువ చెప్తే ఎవరుకుంటారు. అలాగే బిల్డర్లు ఏమండి, మేము అప్పులు చేసి చాలా అప్పులు చేసామండి, మేము కోట్ల రూపాయల అప్పులు 10 రూపాయలు వడ్డీకి తెచ్చేవండి, కానీ మాకు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి అమ్ముడు అవుతాయి అన్నమాట. ఇకపోతే అత్తగారులు రివర్స్ అయిపోతారు, ఆడవాళ్ళు రివర్స్ అయిపోతారు ఎప్పుడూ డిసెంబర్ 15 దాటిన తర్వాత. అలాగే ఆరోగ్యాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, తలనొప్పి, మైగ్రేన్, తలనొప్పి వస్తుందండి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయండి అంటారు. ఏంటి, ఒకవేళ 24 గంటలు కష్టపడి ఏమన్నా చేస్తే ఒళ్ళు నొప్పులు అని అంటాం. ఇప్పుడు మా శిష్యురాలు ఒక అమ్మాయి ఉంది, అక్కడికి వచ్చేసి వాళ్ళ ఫారెన్ నుంచి వాళ్ళ ఆయన ఫ్రెండ్ ఒకడు వచ్చి, అబ్బా ఎంత నీట్గా పెట్టావమ్మా, ఎంత నీట్గా పెట్టావు కిచెన్, మా ఆవిడ ఎక్కడ సామాన్ అక్కడే పడేస్తుంది అని చెప్పేసి వాడు మెచ్చుకుంటుంటే ఈ అమ్మాయి మురిసిపోతుంది. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చాలా ఇంటెలిజెంట్, చాలా మంచోడు. ఒకటే అన్నాడు, అసలు నువ్వు మెచ్చుకుంటున్నావు నాయన, బాగానే ఉంది, అసలు ఈమె కిచెన్లోకి వచ్చి వారం రోజులు అయింది, ఇప్పుడు రోజు కిచెన్ చేస్తుంటే మురుకుందా లేదా ఏదుందో తెలుస్తుంది. వారం రోజులు కిచెన్ ఉండకుండా రోజు ఇదే ఆర్డర్లు పెట్టుకుని తినేస్తున్నారు ఇంటిల్లో పాది. అప్పుడు ఇంక కిచెన్తో పని ఏముంటుంది.
కాబట్టి అలా కాకుండా వీళ్ళంతా కూడా మేషరాశి వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, కష్టజీవులు. కాబట్టి మేషరాశి వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోతారు. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట. అంటే అంతమంది వెళ్తారు అని అర్థం. వెళ్ళిన ప్రతి స్టూడెంట్ చదువుకుంటాడు. బట్ ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి యువత కేవలం చదువు మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు కొంతమంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అని, వీడియోలని, కాస్త వయసు వస్తే వీళ్ళంతా ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుపోతున్నారు. ఇది చాలా మంచిది కాదు. కాబట్టి వీళ్ళకి ఒక కెరీర్ అనేటటువంటిదే మెయిన్. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఫ్యామిలీ లైఫ్ లేకపోయినా సరే, కెరీర్ ఉంటే కనీసం ఫుడ్ వస్తుంది. ఉత్తి ఫ్యామిలీ కెరీర్లకు ఉద్యోగం లేకుండా లవ్ మ్యారేజ్లు చేసుకుని ఎలూప్మెంట్ చేసుకుంటారు చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలంతా. ఆ వయసులో ఉన్న పిల్లలు లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు లేచి వెళ్ళిపోయినప్పుడు వాడికి పాల బిల్లు ఎవడ కడతాడు, ఫుడ్ బిల్లు ఎవడ కడతాడు, కరెంటు బిల్లు ఎవడ కడతాడు, ఇంటి అద్దె ఎవడ కడతాడు? ఓ 2 నెలలు 3 నెలలు వాడి దగ్గర ఉన్న డబ్బులతో మేనేజ్ చేసుకుంటారు ఇద్దరు. ఆ తర్వాత నుంచి వచ్చే కష్టాల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. వెల్ సెటిల్ అయిన తర్వాత లవ్ చేయండి అంటే ముందే చేసేస్తాం, దుకాణం పెడతారంటారు వీళ్ళు. అంటే ఇవన్నిటిని కూడా కాదని తీసి ప్రాక్టికల్ లైఫ్లోకి ఈ యొక్క మేషరాశి వాళ్ళని నడిపిస్తాడు శని భగవానుడు. అలాగే గురుగారు, ఈ సినీ రంగాల వారికి, కళాకారులకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి మాసం అంతా? సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే సినిమాల్లో పాపం కొత్త ప్రాజెక్ట్స్ రావాలి వీళ్ళకి. ఆ ప్రాజెక్ట్స్ రీత్యా వీళ్ళు చేసుకుని సక్సెస్ఫుల్గా మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ యొక్క రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి. అలాగే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంటే కష్టపడతారు. మేషరాశి వాళ్ళు డిసెంబర్ నెలలో విపరీతంగా కష్టపడతారు. కష్టపడినప్పుడు కష్టే ఫలే, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారి ఇవన్నీ కూడా మనము సూచనప్రాయంగా మనం కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటి ఫలితాలు. అయితే యాక్చువల్గా ఎవరి వ్యక్తిత్వము, ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు జాతకం వికసిస్తుంది, ఎప్పుడు వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీళ్ళకి మరణం వస్తుంది, ఎప్పుడు వీళ్ళు అది మరణం కూడా చెప్పొచ్చు, కానీ శాస్త్రరీత్యా మనం కొన్ని విషయాలు చెప్పకూడదు అనమాట. బట్ వీ కెన్ అసెస్ డెఫినెట్లీ విచ్ ఇస్ ద బ్యాడ్ టైం, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతుంది. ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రతి ఇన్సిడెంట్ని కూడా పిల్లలు ఎప్పుడు కలుగుతారు, తర్వాత ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇలా పిన్ పాయింటెడ్గా మనము ఈ జాతక విశ్లేషణ అనేటటువంటిది మనం చేయొచ్చు. దీనికి అత్యాధునికమైనటువంటి నాసా రిపోర్ట్స్ని మనం తీసుకుని మనం మోడర్న్ సైన్స్ని, అలాగే అతి ప్రాచీనమైనటువంటి ఋషుల యొక్క ఇచ్చినటువంటి ఆ శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి కలిపి మనము జాతక విశ్లేషణ చేస్తే మోస్ట్ అక్యురేట్గా రావడానికి అవకాశాలు ఉంది. అంటే పరిహారాలు కూడా మనం ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో చేసుకోవాలా. ఆ మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మనం చేసుకోవడం ద్వారా అద్భుతంగా వస్తుంది. ఎవరికి మంత్రం కావాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు, మనం తప్పకుండా మనము ఇవ్వచ్చు. ఓవరాల్గా గురుగారు, డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.